ఇవాళ మా అక్కలు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆయనలో బతుకమ్మ చీరలు, పండుగ పూట చీరలు పెడతాం, బతుకమ్మ ఆడుకోవాలని చీరలు ఇస్తే ఆ చీరలు ఇంటి ముందల ఊర్లలో వ్యవసాయ పొలాల కాడ పిట్టల్ని బెదరగొట్టడానికే కట్టేటోళ్ళు. ఇంటి ముందల మన ఏంది అది కర్టెన్ లాగా కట్టేటోళ్ళు మా అక్కలు, ఇట్లా రూమ్కు మధ్యలో పరద లెక్క. కానీ ఇవాళ ఆ ఇందిరమ్మ చీరలు వద్దు, ఆ ఇళ్ళ ఇందిరమ్మ చీరల పేరు మీద, బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళంటే మేము ఇందిరమ్మ చీరలు ఇస్తామంటే బతుకమ్మ చీరలలో ఇందిరమ్మ చీరలు వద్దన్నారు. అయినా సరే మా అక్కలకు నేను పెట్టే చీర పుట్టింటోళ్ళు పెట్టిన సారే అని నేను చీర పెడితే గాడ మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడక్క చూపిరు అందరు, చూడు మా అక్క ఎంత మంచిగా ఉందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? 1,00,00,000 మందికి ఇందిరమ్మ చీరలు ఈరోజు రాష్ట్రంలో 1,00,00,000 మంది ఆడబిడ్డలకి ఇవ్వాల నేను ఇందిరమ్మ చీర పెట్టిన. అదేవిధంగా కూలికి పోవాలన్నా, పనికి పోవాలన్నా, పిల్లలు చదువుకోనికి పోవాలన్నా, మీరు ఎక్కడైనా పరిశ్రమలలో కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమారు ఎవరం ఎందుకమ్మా, ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతావు అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా 1,00,000